పూరా లోకల్. నేను డాక్టర్ హరికృష్ణ ఎన్నం, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ ఇన్ అపోలో రిచ్ హాస్పిటల్. జూలై 22 వరల్డ్ బ్రెయిన్ డేగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ఏంటంటే బ్రెయిన్కు సంబంధించి వేరియస్ అంటే చాలా రకమైన బ్రెయిన్ డిజీజెస్కి జనాలకి అవగాహన కోసం ఈ రోజుని జూలై 22 వరల్డ్ బ్రెయిన్ డేగా మనం జరుపుకుంటాం. సో బ్రెయిన్కి సంబంధించి కామన్ కంప్లైంట్స్ మనం జనరల్గా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. తలనొప్పి అనేది చాలా కామన్ కంప్లైంట్, అందరూ మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాము. ఓకే, సో తలనొప్పి ఎంత కామన్ కంప్లైంట్, మిగతా దాంతోపాటు ఇంకా బ్రెయిన్కి ఇంకా వేరే డిఫరెంట్ రకాల ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. పక్షవాతంగా ఇంకొకటి ఫిట్స్, మతిమరుపు, ప్లస్ చెయ్యి వణకడము, కాళ్ళు వణకడము, సో ఇటువంటి డిఫరెంట్ కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఉన్న వ్యాధుల్లో హార్ట్ డిజీజెస్, బ్రెయిన్ డిజీజెస్ తీసుకుంటే హార్ట్ డిజీజెస్ మోస్ట్ కామన్ కాజెస్ డెత్, నెక్స్ట్ బ్రెయిన్కి సంబంధించినవి కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఓవరాల్గా అవగాహన ఏంటి అంటే చాలామందికి ఏదన్నా ప్రాబ్లము బ్రెయిన్ దానికి సంబంధించింది, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఏంటి ఆ సిమ్టమ్స్ అనేది చాలా వరకు అవగాహన లేదు. ఒక పక్షవాతం గురించి కామన్గా చూస్తూ ఉంటాము. పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, హార్ట్ అటాక్ ఎట్లా అంటామో దీన్ని కూడా పక్షవాతం కూడా బ్రెయిన్ అటాక్ అంటాం, బ్రెయిన్ స్ట్రోక్. సో దీనికి ఒక ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏముంటాయి లక్షణాలు అంటే, ఫేస్ అనే ఒకటి యాక్రోనిమ్ ఉంటుంది. సో మూతి వంకర పోవడము, మాట నత్తి రావడము, చెయ్యి కాలు పడిపోవడము, ఇది కామన్గా చూస్తాం. కొంతమందికి నడవడం ఇబ్బంది, తూలుతున్నట్టు నడుస్తున్నట్టు అనిపించడము. ఇంకొకటి ఏంటంటే సడన్గా కంటి చూపు కోల్పోవడము, ఇది కూడా బ్రెయిన్ నరాలకు సంబంధించిన ప్రాబ్లం తోటి ఇట్లా అవుతుంటుంది. ఇంకా పక్షవాతానికి సంబంధించి కామన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే 3 నుంచి 4.5 గంటల లోపు ఇటువంటి సిమ్టమ్స్, ఇటువంటి లక్షణాలు ప్రాబ్లం స్టార్ట్ అయిన 3 నుంచి 4.5 గంటల లోపు సరైన టైంకి న్యూరోఫిజిషియన్, న్యూరాలజిస్ట్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఎవరైతే ఈ అన్ని ముగ్గురు అవైలబుల్ ఉన్న సెంటర్కి వస్తే మనం దానికి తగ్గట్టుగా స్కానింగ్ అవన్నీ తీసి పక్షవాతానికి సంబంధించింది ఇందాక సార్ చెప్పినట్టు ఒక ఇంజెక్షన్ ఉంటుంది, థ్రాంబోలైసిస్ అని అంటాం ఆ ట్రీట్మెంట్ పేరు. ఓకే, సో మెదడులో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టినప్పుడు ఆ రక్తం గడ్డగట్టిన దాన్ని కరిగియడానికి మనం ఇచ్చే ట్రీట్మెంట్ని థ్రాంబోలైసిస్ అంటాం. మళ్ళీ ఇందులో ఒక చాలా అవగాహన కొంచెం ఉంటుంది. అయితే పక్షవాతం కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి మెదడులో రక్తం గడ్డగట్టడం, ఇంకొకటి మెదడులో రక్తనాళం చితికిపోవడం, బ్లీడింగ్, హెమరేజ్ అని అంటాం. సో ఈ పక్షవాతంకి సంబంధించిన ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఎవరికైతే రక్తనాళాల్లో రక్తం గడ్డగడుతుందో వాళ్ళకే ఇస్తాం. ఒకవేళ మెదడులో రక్తనాళం చితికిపోయి బ్లీడింగ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళలో మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వం. ఎందుకంటే మనం ఇచ్చే ఇంజెక్షన్ కూడా గడ్డగట్టిన రక్తాన్ని కరిగేయడానికి. ఆల్రెడీ రక్తస్రావం అయిన పేషెంట్స్కి ఇంజెక్షన్ మనం ఇవ్వం. సో చాలామందికి ఇది మీ ప్రింట్ మీడియా ద్వారా నేను చెప్పాల్సుకున్నది ఏంటి అంటే ఇది ఒకటి మీరు అవగాహన కల్పించాలి. ఎందుకంటే చాలామంది పక్షవాతం వచ్చింది, మా ఇంజెక్షన్ ఉంటుంది, మాకు ఇంజెక్షన్ ఇవ్వలేదు అంటారు. ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు వాళ్ళు దానికి అర్హులు కాలేదు అంటే ఓన్లీ రక్తం గడ్డగడితే మాత్రమే ఆ ఇంజెక్షన్ మనం ఇవ్వడానికి ఉంటుంది. రక్తస్రావం అయ్యి బ్లీడింగ్ ఉన్న పేషెంట్స్లో అది మనం ఇవ్వలేము. అటువంటి పేషెంట్స్కి నార్మల్ ట్రీట్మెంట్, ఈ రక్తస్రావం అయిన వాళ్ళలో ప్రెషర్ పెరుగుతుంది. సో దాని ప్రెషర్ తగ్గడానికి సంబంధించిన ఇంజెక్షన్స్, ఒకవేళ ఎక్కువ ప్రెషర్ పడి బాగా అన్కాన్షియస్ అపస్మారక స్థితి, కోమాలో గట్ల పోతే ఆపరేషన్ ట్రీట్మెంట్ అది మనకు అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే 24 hours 24 గంటల వరకు కూడా రక్తం గడ్డగట్టిన దాన్ని తీసే ఒక టెక్నిక్ ఉంటుంది. దాన్ని మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. ఒక 10 years బ్యాక్ అది ఓన్లీ మనకు హైదరాబాద్ ప్లస్ కాస్మోపాలిటన్ సిటీస్లోనే అవైలబుల్ ఉంటుండే. ఇప్పుడు మన కరీంనగర్లో కూడా జరుగుతుంది, మన అపోలో రీచ్లో జరుగుతున్నది. దానికి సంబంధించి మన స్పెషలిస్ట్ సార్, ఇంటర్వెన్షన్ రేడియాలజీ సార్ మాట్లాడుతారు, అది కూడా మనం తెలుసుకుందాం. డాక్టర్ హరికృష్ణ కానీ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ అంటే రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్రెయిన్కి సంబంధించినవి ఉన్నా కానీ ఏమి కుట్టుకోత లేకుండా ట్రీట్మెంట్ చేయడంలో స్పెషలిస్ట్ అనమాట. సో నేను ఇవాళ బ్రెయిన్ డే సందర్భంగా మీ అందరికీ నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ మనం జనరల్ పాపులేషన్కి ఎవరికైతే అవగాహన కల్పించాల్సిన విషయాలు ఏవైతే ఉంటాయో హరికృష్ణ గారు ఆల్రెడీ చెప్పారు. సో బ్రెయిన్ పక్షవాతం మనం రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సిమ్టమ్స్ని గుర్తుపట్టి ఎవరైతే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలరో వితౌట్ ఎనీ టైం వేస్టింగ్
మనం మళ్ళీ సమయం ఏం ఆలస్యం చేయకుండా ఎక్కడైతే కరెక్ట్గా ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారో, ఇది అందరు డాక్టర్లు చేసేటువంటి ట్రీట్మెంట్ కాదు. ఓన్లీ స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ అంటే మన కరీంనగర్లో అపోలో రీచ్ హాస్పిటల్. సో దాంట్లో ఈ స్ట్రోక్ రెడీ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మనకు. న్యూరాలజిస్ట్, న్యూరో సర్జరీ, దాంట్లో ఇంటర్వెన్షన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడికి రాగలిగితే 4:30 గంటల్లోకి వస్తే మనం ఇంజెక్షన్ ట్రీట్మెంట్, 4:30 నుంచి 24 గంటల లోపు అయితే ఈ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, ఈ హార్ట్కి మనం హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, దీనికి గుండె అటాక్ వచ్చినప్పుడు స్టెంట్ వేసి ఎట్లయితే రక్తనాళాలు మళ్ళీ పూడికలకు తొలగిస్తారో, అదే మాదిరి ట్రీట్మెంట్ మనం ఇప్పుడు హైదరాబాద్లో గత 6-7 సంవత్సరాల నుంచి చేసేటువంటి ఈ ట్రీట్మెంట్ బ్రెయిన్ కూడా చేస్తున్నారు. ఈ బ్రెయిన్లో కూడా రక్తనాళ బ్లాక్స్ ఉంటే క్లాట్స్ క్లియర్ చేయడానికి స్టెంట్ పద్ధతి ద్వారా ఓపెన్ సర్జరీ లేకుండా తొడ నుంచే వెళ్ళి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు అపోలో కరీంనగర్ రీచ్ హాస్పిటల్లో కూడా ఉంది. సో దీనికి కావాల్సినటువంటి అడ్వాన్స్ క్యాత్ ల్యాబ్ కానీ, ఎక్స్పర్టైజ్ కానీ అన్నీ మనకు కరీంనగర్లో అవైలబుల్ ఉన్నాయి. సో దీని గురించి కూడా మన మన ప్రజలందరికీ కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే కాకుండా ఇంటర్వెన్షన్ న్యూరోరేడియాలజీలో ఇంకేం వస్తాయంటే, మనకి బ్రెయిన్ రక్తనాలు కొన్ని చితికినప్పుడు, అంటే డాక్టర్ గారు చెప్పినాడు, ఇప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా కావచ్చు. సో అలాంటి కండిషన్స్లో అన్యూరిజమ్స్ అంటాం, ఏవిఎమ్స్ అంటాం. అలాంటి కండిషన్స్లో ఏంటంటే వాటిని అగైన్ మనం ఏమీ ఓపెన్ చేయకుండా లోపల నుంచే కాయిల్ పద్ధతి ద్వారా లేదంటే ఎంబలైజేషన్ పద్ధతి ద్వారా ఈ అన్యూరిజమ్స్ని కానీ ఏవిఎమ్స్ని కానీ మనం ట్రీట్మెంట్ చేసే పద్ధతి కూడా మనకి ఇక్కడ అపోలో రీచ్ కరీంనగర్లో అవైలబుల్ ఉంది. సో దీని గురించి కూడా మన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పక్షవాతం అనేది వెనకటి రోజులాగా కాదు, ఇప్పుడు ఖచ్చితంగా ట్రీటబుల్. అది ట్రీటబుల్ అంటే క్యూరబుల్ కూడా. అంటే పేషెంట్ ఒకసారి పక్షవాతం వస్తే వెనకటి రోజులు ఏంటి, పడుకోబెట్టేవాళ్ళు అంతే, ఇంకా కాల్చే పడిపోయింది ఇంక ఎప్పుడు అంతే అన్నట్టే ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. కానీ దాంట్లో నేను అనేది ఏంటంటే 60% పేషెంట్ చేతుల్లోనే ఉంటుంది. ఏముంటుంది పేషెంట్ చేతుల్లో అంటే టైం వేస్ట్ చేయకుండా రావడం. మేము 30-40% మా చేతుల్లో ఉంది, డాక్టర్లో కానీ హాస్పిటల్ చేతిలో కానీ. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం వేస్ట్ చేయకుండా హాస్పిటల్కి ఇన్ టైం రాగలిగితే, దానికి కావాల్సింది ఏంటంటే ప్రజల్లో అవగాహన రావడం. పేషెంట్స్కి, పేషెంట్ రిలేటివ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పేషెంట్ రిలేటివ్స్కి అవగాహన రావడం. ఏం అవగాహన రావాలి, ఇది పక్షవాతం జబ్బు, ఈ సిమ్టమ్స్ పక్షవాతంలో ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మూతి వంకర పోవడం కానీ, మాట తత్తరపోవడం కానీ, సడన్గా ఒక సైడ్ కాల్ చేయి సరిగా పనిచేయకపోవడం, లేదంటే తిమ్మిరి పట్టడం, బరువు కావడం, లేకపోతే నడిచేటప్పుడు తూలడం, ఇవన్నీ సిమ్టమ్స్ పక్షవాతం సంబంధించింది. వీటిని గుర్తుపట్టడం ఒక ఎత్తు అయితే, ఇవి అలాంటి పేషెంట్ని కరెక్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకురావడం, అంటే పక్షవాతం గురించి ట్రీట్ చేసే అందరి డాక్టర్స్ ఎక్కడైతే అవైలబుల్ 24/7 ఉంటారో అక్కడికి రావడం అనేది కూడా మనకు ఇంకొక ఎత్తు. సో ఈ రెండు మనం హార్డిల్స్ పేషెంట్ దాటుకొని రాగలిగితే మిగతా ట్రీట్మెంట్ అనేది మేము వెంటనే చేయగలుగుతాం. అప్పుడు మనకు పేషెంట్ బెస్ట్ అవుట్కమ్స్ రాగలుగుతాయి. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ బ్రెయిన్ అనే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మనం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సిమ్టమ్స్ అనేటివి ఏవి పక్షవాతం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఈ డాక్టర్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉంటాయి, అందరు డాక్టర్స్ పక్షవాతం ట్రీట్మెంట్ చేయలేరు. కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఇలాంటి ఈ పక్షవాతం ట్రీట్మెంట్ చేయగలుగుతాయి. వాటిని స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ అంటారు. అపోలో రీచ్ కరీంనగర్ అనేది స్ట్రోక్ రెడీ హాస్పిటల్. ఇక్కడ అందరు స్పెషలిస్టులు అవైలబుల్ ఉన్నారు. అత్యాధునికమైనటువంటి క్యాత్లా కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ అవసరం అయితే, ఏదైతే ఇన్స్టెంట్ పద్ధతులు చేయాల్సి ఉంటే. సో దీనికోసం అనేది మనం ప్రజలకు ఈరోజు వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా మేము అవగాహన కల్పించదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఖర్చు అంటే థ్రాంబోలైసిస్ ట్రీట్మెంట్ అయితే 40,000. థ్రాంబోలైసిస్ దానికి సంబంధించిన ఇంజెక్షన్ కాస్ట్ అనేది 35,000 to 40,000 ఇంజెక్షన్ కాస్ట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ థ్రాంబోలైసిస్ పేషెంట్ టైంలో వస్తే థ్రాంబోలైసిస్ సరిపోతుంది. 4 గంటలు దాటి 24 గంటల వరకు మేజర్ స్ట్రోక్స్ ఉన్నప్పుడు ఈ థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ అనేది అవసరం పడవచ్చు. అది 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కావచ్చు. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీలో లేదండి, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో ఉంది మనకి.